ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలిచి కళాన్ని ఆయుధంగా మలచి ప్రభుత్వాలను ప్రశ్నించే ఏకైక వ్యక్తి పాత్రికేయుడు మాత్రమే. అలాంటి పాత్రికేయ వృత్తిని దైవంగా భావించి ఎంతోమంది పాత్రికేయులు దేశ పురోగతిలో తమ పాత్రను పోషించారని ముఖ్య అతిథిగా విచ్చేసిన KUSDLCE డైరెక్టర్ రామచందర్ అన్నారు. ఆదివారం రోజు 2021-24 విద్యా సంవత్సరంలో జర్నలిజం పూర్తి చేసుకున్న విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా SDLCE డైరెక్టర్ రామచందర్, జర్నలిజం HOD డాక్టర్ సంగని మల్లేశ్వర్, IFLU ప్రొఫెసర్ రాజారాం, OU ప్రొఫెసర్ ఉమామహేశ్వర్ పాల్గొని వారు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ మాట్లాడారు. ప్రజాస్వామ్య భారతదేశంలో 4వ మూల స్తంభమైన మీడియా ఎన్నో విలువలతో కూడుకున్నది. మీడియాను నేడు కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తూ తమ అవసరాల నిమిత్తం వాడుకుంటున్నాయి. అలాంటి పెడ ధోరణులకు చర్మగీతం పాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జర్నలిస్ట్ అంటే జనానికి ఓదార్పునిస్తూ ఉన్నత వర్గాల రాక్షసత్వాన్ని నిర్వచిస్తూ అందరికీ లోకాసమస్తంగా ఇంగీత జ్ఞానాన్ని పంచుతూ సర్కారు కళ్ళను తెరిపించేవాళ్ళు జర్నలిస్ట్. అలాంటి పవిత్రమైన జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగేందుకు అభ్యసించిన విద్య ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మీడియా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుందని, అలాంటి వృత్తిలో ఆత్మస్థైర్యంతో ప్రతి ఒక్క జర్నలిస్ట్ తమ కళాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యలపై గలమెత్తి ప్రభుత్వాలతో కొట్లాడి ప్రజా హక్కుల సాధనకై పోరాడాల్సిన ఆవశ్యకత ప్రతి జర్నలిస్టుపై ఉంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం స్కూళ్లను ప్రారంభించి ఆది నుండి విద్యార్థులకు జర్నలిజం పాఠాలు నేర్పుతూ జర్నలిస్టులుగా మలుస్తున్నాయి. అలాంటి సంస్థలకు ధీటుగా దూర విద్య ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ రంగాలకు చెందిన వారిని జర్నలిస్టులుగా తయారు చేసి సమాజ హితం కోసం పాటుపడడం గర్వకారణంగా ఉందని, ముఖ్యంగా జర్నలిజం శాఖకు సమన్వయకర్తగా వ్యవహరించడం సంతోషంగా ఉందని డాక్టర్ సంగని మల్లేశ్వర్ ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథులను 2 సంవత్సరాల పాటు జర్నలిజం విద్యను బోధించిన కంజర్ల నరసింహరాములు, రామాచారి, చిరంజీవి, శంకర్, సుధాకర్, వెంకట్, శ్రీకాంత్ ఆచార్యులను శాల్వాలతో సత్కరించి సన్మానించారు. ఉద్దేశంతో అన్ని నిజామాబాద్లో ఉన్నా, లేదంటే గవర్నర్ దగ్గర ఉన్నా, లేదా ఇప్పుడున్నటువంటి IFLUలో ఉన్నా కానీ ప్రతి ఏటా ప్రతి ప్రాక్టికల్స్ కానీ దీనికి మల్లేశ్వర్ పిలవగానే మేము ఇచ్చే రెమ్యునరేషన్ కానీ మేము హానోరేరియం కానీ చాలా లెస్ అమౌంట్. ఆ అమౌంట్ కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలతోని మల్లేశ్వర్తో ఉన్నటువంటి రిలేషన్స్తో మాత్రమే సార్ రావడం జరుగుతుంది. ఆయన సార్ కూడా ఏంటంటే ఏదో చెప్పాలని నేను చెప్పినట్లయితే పిల్లలు కొంత వాళ్ళు నేర్చుకుంటారు, భావితరాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సార్ రావడం. అదే రకంగా ఇంకొక సారు ఉమామహేశ్వరరావు సార్ కూడా ఆయన అక్కడ హైదరాబాద్ కాలేజ్ నుంచి కూడా సార్ పిలవగానే ఆయన కూడా వచ్చి చాలా రోజుల నుంచి ఆయన కూడా చెప్తా ఉన్నారు. మా సీనియర్ మిత్రులంతా ఉన్నారు ఇక్కడ, సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా రమణ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండి వీళ్ళంతా కూడా మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ కంజర్ల కానీ మిగతా వీళ్ళంతా కూడా మిత్రులంతా వీళ్ళంతా వాళ్ళ ఉన్నదానిలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ను నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో మల్లేశ్వర్తో ఎంబడి ఉండి ఈ డిపార్ట్మెంట్ను కాపాడుతూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ నుంచి మాకు మీ SDLC నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అయినప్పటికీ కూడా యూనివర్సిటీ నుంచి కూడా రావాల్సినవన్నీ కూడా రెగ్యులర్ డిపార్ట్మెంట్కు రప్పిస్తున్నాం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీకు ఏ ఫెసిలిటీస్ అయినా కూడా నేను మల్లేశ్వర్ అడగగానే నేను అన్నీ కల్పిస్తా. డైరెక్టర్గా మిగతా కోర్సులు వేరు, ఈ కోర్సు వేరు. మీరు ఎప్పటికీ ప్రాచుర్యంలోకి SDLCని మీరు అన్ని పేపర్లలో అన్ని మీడియాలలో తీసుకొచ్చేది మీరే కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ కాపాడే క్రమంలో మీరంతా ముందుంటారని చెప్పి మీకు ఈ కోర్సుకు నేను ఎల్లవేళలా మీతో ఉంటాను. మీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను సమకూరుస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ ఈ చిన్న కార్యక్రమాన్ని ఇంత తొందరలో ఏర్పాటు చేసిన మీ అందరికీ
ప్రత్యేకంగా మా మల్లేశ్వర్కు మిగతా ఫ్యాకల్టీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. సార్లకు కూడా మరీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడ ఇంత 43-44 ఎండలో కూడా మన దగ్గరికి వచ్చిందంటే మనం ఎంతైనా వాళ్ళకు రుణపడి ఉండాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సేవలు చాలా అమోఘం. ఎందుకంటే వాస్తవంగా విశ్వవిద్యాలయాలు ఇచ్చేటువంటి టీఏటీఏలు వాళ్ళ కారుకు డీజిల్కు కూడా సరిపోదు. జస్ట్ మన మీద ఉన్నటువంటి అభిమానంతో, మన కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ప్రేమతోటి, అలా దాంట్లో నాతో ఉన్నటువంటి బంధాలతోటి వాళ్ళకి ఎటువంటి పనులు కూడా వదులుకొని వచ్చి మనకు కొంత సపోర్ట్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా. విషయం ఏంటంటే ఇటీవల నేను నూతనంగా మరి పూర్వ విద్యా కేంద్రం డైరెక్టర్గా మా సోదరుడు సైకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుసు. ఎందుకంటే మేమిద్దరం కూడా బ్యాచ్మేట్స్ము. ఇప్పుడు ఇక్కడ విశ్వవిద్యాలయంలో మా ప్రస్థానం దాదాపుగా 32 ఏళ్ళ నుంచి ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. అందులో మా అందరికి ఇక్కడ డైరెక్టర్గా రావడం, అలా మీరు అడగంగానే ఫస్ట్ డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి ఎప్పుడు ఆ తెలుసుకునే అవకాశం రాలేదు కదా అని మీకు ఎప్పటి మీరు చిన్న ఫెలిస్టేషన్ అనడంతో మీకు ఎప్పటి ఫోన్ చేసి రప్పించడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గొప్ప ఆపర్చునిటీ ఇప్పుడు. ఎందుకంటే మన కోర్సు బతకాలని, కోర్సుకు వెన్నుదన్నుగా నిలిచే వాళ్ళ అకాడమిక్స్ కొంత వీళ్ళైతే మా రామచంద్ర అన్న ప్రతి విషయంలో మనకు కోర్సుకు సపోర్ట్ చేస్తూ సైకాలజీ కోర్సు 2012లో వెంకటరత్నం గారు రెగ్యులర్గా పెట్టడానికి ఏదైతే పూనుకున్నాడో అప్పుడే జర్నలిజం కూడా అమ్మాయికుడు. అందుకే విశ్వవిద్యాలయంలో కొంత మేము ఇద్దరం వారంటే కొంత మనకు జెల్సీ కూడా ఉంటుంది. ఎందుకంటే 2 కోర్సులు కూడా మంచి అంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కోర్సులు, సైకాలజీ కానీ జర్నలిజం మంచి పొటెన్షియల్ కోర్సులు. తర్వాత ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు గ్యారెంటీ కానీ సైకాలజీలో జర్నలిజానికి గ్యారెంటీ ఉంటుంది. మా మీద వాళ్ళకి కొంత జెల్సీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ఎందుకంటే అది వాస్తవంగా మీరు నిన్న నాకు ఈ మీటింగ్ ప్లాన్ చేసుకుంటాం సార్ అని అంటే నాకు నిన్న లంచ్ సార్ అంటే ఓకే మన స్టాఫ్, అందుకని మీరు ఈ పద్ధతిలో చేస్తామనంటే మేము అంత కొంత గొప్పగానే ఆర్గనైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి. అది ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ మీరు ఫలితాలు వచ్చినప్పుడు సార్ కూడా డైరెక్టర్గానే ఉంటాం. మరి ఈ లోపల అదృష్టం కలిసి వస్తే మంచి కావాలి సార్. డైరెక్టర్ గారు మల్లేశ్వర్ సార్, ఉమేశ్వర్ సార్, మిగతా పెద్దలందరికీ స్టూడెంట్స్. ఇప్పుడు ఉమేశ్వర్ సార్ చెప్పినట్టు కేయూ ప్రోడక్ట్స్ అంటే గో అవుట్ అండ్ మీట్ సో మెనీ పీపుల్ దట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ దట్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, లైక్ మోటివేట్ యూ టు అక్వైర్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్. బాగా చదవాలి. జర్నలిజం అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ చదవకుంటే బాగుంటుంది. యూ షుడ్ బి వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ న్యూస్. వాట్ ఈస్ అవర్ కమోడిటీ, వాట్ ఈస్ దట్ వీ సెల్. మార్కెట్లో ఏమవుతుందో మనం ఒక బట్టల షాప్ అతను బట్టలు అమ్ముతాం. యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ పత్రికలు, మీడియాలో మనం న్యూస్ను ఇట్ ఈస్ అవర్ కమోడిటీ. కంటెంట్ ఈజ్ అవర్ కమోడిటీ. ఇందులో ఉన్న మార్పులు ఏంటి, ఏమొస్తున్నాయి టెక్నాలజికల్గా, మీరు కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని, ఇప్పటికిప్పుడు మన ఫోన్లలో మన పిల్లలు కూడా వీడియోలు ఎడిట్ చేసి షార్ట్స్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అట్లాగే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని మంచి జర్నలిస్ట్గా ఎదగాలి. ఏ రంగంలో ఉన్నా కానీ ఈ రంగం చేయొచ్చు అడిషనల్గా, అది గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్, మంచి కంటెంట్ ఉంది. నాకు నాగేశ్వర్ సార్ చెప్తాడు ఎప్పుడు, తనకు వచ్చే ప్రొఫెసర్కి వచ్చే శాలరీ కంటే యూట్యూబ్ ద్వారా ఎక్కువ శాలరీ వస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనాలిసిస్, మీరు మంచిగా చదివినప్పుడే మంచి అనాలిసిస్ చేయగలుగుతాం. అది మేజర్ అడ్వైస్ ఫర్ ద యంగ్స్టర్స్ లైక్ యూ ఆర్ జస్ట్ హ్యావ్ ఎ థరో నాలెడ్జ్, వెల్ రెడ్, ఈ ప్రిపేర్డ్, వెల్ రెడ్. అన్నిటి మీద అవగాహన. మనం ఏ అంశం మీద మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడేటట్టు. ఐపీఎల్ నుండి మన ఇండియన్ ఎకానమీ వరకు ఏది అడిగినా అది ఒక 2 నిమిషాలతో మాట్లాడేటట్టు తయారు అవ్వాలి. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు.
and mastering some subjects at least. Thank you for the director garu and Malleshwar sir and all the students, my blessings. దీనప్పుడు ఏమనుకుంటారంటే సార్ గట్టిగా క్వశ్చన్ వేసాడు ఇదంతా ఇదంతా కొంచెం గట్టిగా నరకపోతే బయటికి వెళ్తే మనం పెద్ద పెద్ద ప్రొఫెసర్లతోటి పాలిటీషియన్స్ తోటి ఆ ఫియర్గా కొంచెం ఇది చేస్తే బయటికి వెళ్ళి కోర్స్ అయిపోయిన తర్వాతనే ఈ మెటీరియల్ని బాగా చదువుకుంటారు అని. ఈ మధ్య ఎప్పుడో నేను ఒక ఛానల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి పోతే మామూలు మాట్లాడుతున్నాను, ఇద్దరు చేయి చదువుతున్నారు. ఏంటంటే సార్ మీరు మా కాకతీయాలు అప్పుడు వచ్చారు సార్ మనకి సంతోషం కాదు సార్. అట్లా వీళ్ళు మామూలుగా ఇక్కడ ర్యాండమ్ కూడా వచ్చి తర్వాత వేరే ఏదో ఛానల్లోనే కూడా పనిచేయగలరు. నారాయణ కూడా వచ్చి కలిసాను సార్.